శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మనం ప్రతినిత్యం కూడా కార్తీక పురాణ శ్రవణం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున మనం కార్తీక మాస పురాణంలో ఉన్నటువంటి 11వ అధ్యాయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో మొత్తం 52 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో పురాణమును వింటం వల్ల కలిగేటువంటి ప్రయోజనములు ఏమిటి అనే దాని గురించి చాలా విస్తారంగా చెప్తారు. అలానే కాస్త కార్తీక దీప ప్రాధాన్యతను గురించి కూడా వివరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క అధ్యాయ ప్రారంభంలో వశిష్ఠుల వారు చెప్తున్నారు, భూజు శృణుష్వ రాజేంద్ర పుణ్యం కార్తీక సంభవం కార్తీక్యా వసతి పుష్పై అర్చయేద్యో జనార్దనం తస్య పాపాని నశ్యంతి చాంద్రాయణ ఫలం లభేత్. ఓ రాజర్షి అయినటువంటి జనక మహర్షి, నేను నీకు వివరంగా ఈ కార్తీక మాస మహత్యాన్ని చెప్తాను, విను అంటూ చెప్తున్నారు. కార్తీక మాసంలో అవిష పూలతో ఎవరైతే శ్రీమన్నారాయణ పూజిస్తారో వారి పాపాలన్నీ కూడా నశిస్తాయి. చాంద్రాయణ వ్రతం చేసినంత పుణ్యాన్ని వాళ్ళు పొందుతారు అని అన్నారు. ఈ చాంద్రాయణ వ్రతం అనేది కొంత కష్టంగా ఉండేటువంటి వ్రతం. ఇది చంద్రకళలను అనుసరిస్తూ చేస్తూ వచ్చేటువంటి వ్రతం అన్నమాట. అంటే కుక్కుటాండ ప్రమాణం అంటారు. కోడిగుడ్డు ఎంత ఉంటుందో అంత ప్రమాణంలో ఉండేటువంటి ఒక ముద్దను పాడ్యమి నాడు ఆహారంగా స్వీకరించాలి. అది తప్ప ఇంకా ఆహారం ఉండదు. అలానే విధియ నాడు 2 ముద్దలు, తదియ నాడు 3 ముద్దలు, ఇలా చేసుకుంటూ పూర్ణిమ నాడుకు వచ్చేసరికి 15-16 ముద్దలుగా ఆహారాన్ని స్వీకరిస్తారు. మళ్ళీ పౌర్ణమైన దగ్గర నుంచి అమావాస్య దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్క ముద్దను తగ్గించుకుంటూ అమావాస్య నాడు పూర్ణోపవాసం చేస్తారు. దీనికి చాంద్రాయణ వ్రతము అని పేరు. ఎందుకనే ఇక్కడ కుక్కుటాండ ప్రమాణంగా అనే మాట కూడా చెప్తారు. ఇప్పుడు 1 ముద్ద 2 ముద్దలు అంటే అంత చేసేసుకునేది 1 ముద్ద అంటానికి లేదండి. కోడిగుడ్డ ఎంత ఉంటుందో అంతకు మించి ముద్దుండరాదు అని చెప్పేటువంటి మాట చెప్తారు. ఇట్లా ఈ చాంద్రాయణ వ్రతం అనేది ఎంత కష్టసాధ్యమో అంత కష్టసాధ్యమైనటువంటి ఆ వ్రతాన్ని చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కార్తీక మాసంలో కేవలం శ్రీమన్నారాయణని అభిషపూలతో పూజించినంత మాత్రం చేత కలుగుతుంది అని చెప్పని కార్తీక కాలానికి ఉన్నటువంటి విశేషాన్ని చెప్పారు. యో దుర్వాగ్రై కుశాగ్రైశ్చ పూజయేత్ కార్తీకే అచ్యుతం స సర్వపాప వినుర్ముక్తో యాతి తత్పదం అవ్యయం. కార్తీక మాసంలో గరికతో కానీ కుశలతో కానీ శ్రీమన్నారాయణ గనక పూజించినట్లయితే వారు పాపములన్నిటి నుంచి కూడా ముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. యో అర్చయే అచ్యుతం భక్తియా కార్తీకే రాజసత్తమ వస్త్రైర్ విచిత్రవర్ణైశ్చ సబలేత్ ఫలముత్తమం. ఎవరైతే కనుక వివిధ రకాలైనటువంటి వర్ణములతో కూడినటువంటి వస్త్రాలతో శ్రీమన్నారాయణ కార్తీక మాసంలో చక్కగా అలంకరిస్తారో వారికి మోక్షం లభిస్తుంది. కార్తీకే మాసి యస్ స్నాత్వా దీపమాలాభిరర్చయేత్ యస్ శ్రావయేత్ పురాణాంశ్చ యకుర్యాత్ శ్రవణం తదా సర్వపాప వినిర్ముక్త తత్పదం యాతి భూమిప. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా దీపమాలికలను భగవంతుడి దగ్గర సమర్పించి కార్తీక పురాణమును పఠనం చేసినా లేకపోతే శ్రవణం చేసినా, అంటే కార్తీక పురాణాన్ని చెప్పినా లేకపోతే కార్తీక పురాణాన్ని విన్నా వాళ్ళందరూ కూడా పాపాల నుంచి కూడా విముక్తులై పరమపదాన్ని పొందుతారు. ఈ విషయమై పూర్వం జరిగినటువంటి ఒక చక్కటి కథ ఉంది, దానికి తెలియజేస్తాను విను అని చెప్పని వశిష్ఠుల వారు జనకరాజర్షికి చెప్తున్నారట. ఇలా మనకి పురాణాలన్నీ కథారూపంలో తెలియజేస్తూ ఉంటాయండి. ఎందుకంటే కథ చెప్పినప్పుడు అది మనసుకి బాగా వంట పట్టడానికి అవకాశంగా ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకొని దాన్ని అనుసరించి చరించడానికి వీలుగా ఉంటుంది కనుక పురాణాలు ఎప్పుడూ కూడా ఒక పిల్లవాడిని తల్లి ఎలా అయితే లాలించి బుజ్జగించి చెప్తుందో అలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాయి. అందుకని దీనికి ఉదాహరణకు ఒక కథ చెప్తున్నారనమాట ఆయన. దేనికి ఉదాహరణగా కార్తీక పురాణ శ్రవణము చేయడం లేకపోతే కార్తీక పురాణాన్ని చెప్పడం అనేటువంటి దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి, వాళ్ళకి మోక్షం కలుగుతుంది అన్నారు కదా. దానికి సంబంధించినటువంటి ఆఖ్యానాన్ని ఒక దాన్ని చెప్తున్నారు. ఏమని, కళింగ దేశంలో మందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాట. బ్రాహ్మణో మందరాహ్వయ స్నాన సంధ్యావిహీన సన్ ప్రేషాం భృత్యతాంగత. ఇతని పేరుకు మాత్రమే బ్రాహ్మడు తప్ప స్నాన సంధ్యాది విధులు ఏవి కూడా సవ్యంగా ఆచరించేటువంటి వాడు కాడు అని చెప్పేటువంటి మాట చెప్పారు. ఇక్కడ స్నానము సంధ్య అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. ఈ స్నానము అన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఏదో వెళ్ళడం 4 చెంబు నీళ్లు పోసుకోవడం అనుకుంటారు. కానీ శ్రోత్రియ కుటుంబాలలో ఈ స్నానానికి చాలా నియమాలు ఉంటాయి, అవన్నీ కూడా వర్తిస్తాయి, అవన్నీ కూడా ఆచరించాలి. అలానే సామాన్యులైనటువంటి వారికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని కూడా ఆచరించాలి. ఇవన్నీ ఎక్కడ ఇప్పుడు మనం ఆచరిస్తున్నట్టు మనకు పెద్దగా కనబడవు. ఉదాహరణకు వస్త్రము లేకుండా దిగంబరంగా స్నానం చేయకూడదు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ. బాత్రూంలో మీరు చేయండి గాక, నదులు సరస్సులు ఇట్లాంటి చోటని కాదు, ఆఖరికి మీ బాత్రూంలో మీరు తలుపులు బిగించుకొని స్నానం చేయకండి గాక వస్త్రము లేకుండా ఒంటి మీద స్నానం చేయకూడదు అని చెప్పాను. ఎందుకని తనని తాను దిగంబరంగా చూసుకున్నా కూడా కామప్రచోదనం అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అలానే చన్నీళ్ళతో స్నానం చేసేటప్పుడు శిరస్సు నుంచి
వేడి నీళ్ళతో స్నానం చేసేటప్పుడు పాదం నుంచి ప్రారంభించాలి. ఇలా చాలా నియమాలు ఉన్నాయి స్నానాదులు కూడా. అందుకని ఇక్కడ స్నాన సంధ్యాదులు అన్నప్పుడు అటువంటి నియమాదులు ఏవి కూడా ఇతను పాటిస్తున్నటువంటి వాడు కాదు అని చెప్పడానికి గాను ఇవి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందుకని ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా మనం స్మరణ చేస్తూ ఉండాలి, స్మృతులను చదువుతూ ఉండాలి. అప్పుడు ఇటువంటి విశేషాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఇట్లా బ్రాహ్మణోచితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వదిలివేసి ఇతరుల కింద కూలీ చేయడం ప్రారంభం చేశాట. అంటే బ్రాహ్మడు ఉద్యోగం చేయకూడదా అండి అనే సందేహం కొంతమందికి ఈ సందర్భంలో రావచ్చు. బ్రాహ్మడు ఉద్యోగం చేయవచ్చు, ప్రస్తుతం కలియుగంలో ఉన్నా కనుక చేయొచ్చు. ఈ కథ కృతత్రేతాయుగాదులు లాంటి కాలానికి సంబంధించినటువంటి కథ కనుక ఆ కాలంలో అసలు బ్రాహ్మడు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయడం అనేది ఉండేది కాదు. అంటే మరి ఈ కాలంలో చేయవచ్చా? ఈ కాలంలో చక్కగా ఉద్యోగాదులు చేసుకోవచ్చు. అయితే ఎలా? స్నాన సంధ్యాది విహీనము కాకుండా చక్కగా విహితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మడికి చెప్పబడినవి అవి చేసుకుంటూ ఉదరపోషణ నిమిత్తంగా తాను గృహస్థువు కనుక తన మీద ఆధారపడినటువంటి భార్యాబిడ్డలను పోషించడానికి గాను తాను ఉద్యోగాదులు చేయటం వల్ల ఎటువంటి దోషము కూడా కలగదు. ఈ సంధ్యావందనాలు మానేసి ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం ఉద్యోగం చేస్తాను అంటే దాని వలన పాపం కలుగుతుంది. అందుకని ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా తర్వాత చెప్తున్నారు, ఇన్ని చెడ్డ గుణాలు కలిగినటువంటి ఈ బ్రాహ్మడికి సలక్షణమైనటువంటి పాతివ్రత్య లక్షణాలతో కూడినటువంటి భార్య ఉంది. ఆవిడ పేరు సుశీల. ఈవిడ భర్త చేసేటువంటి చేష్టతాలు వేటిని కూడా లెక్క పెట్టకుండా తన ధర్మాన్ని తాను ఎప్పుడు కూడా తప్పకుండా పాటిస్తూ ఉండేదిట. అయితే ఈ బ్రాహ్మడు ఈ కూలీ పని చేయడం కష్టమని భావించాట. ఎంతసేపు పని కష్టపడతాం, గుడ్డు చాకరీ అయిపోతుంది, పెద్దగా ఏం కలిసి రావట్లేదు అని చెప్పని అనుకొని తేలిగ్గా ధనాన్ని సంపాదించాలి అనుకున్నాడు. అనుకునేదే తడవుగా అడవికి వెళ్ళి దారి కాచి ఆ దారిని పోయేటువంటి వాళ్ళందరినీ కూడా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా తస్కరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా లాక్కొని వాటిని ఇతర దేశాల్లో అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బుతో తాను బ్రతకడం అనేది ప్రారంభం చేశాడు. ఇలా ఒకసారి దిగడం మొదలు పెడితే ఎంత కిందకి దిగజారుతామంటానికి ఈ కథ మనకి ఉదాహరణగా కనబడుతూ వస్తున్నది అనమాట. ముందు స్నానం పోయింది సకాలంగా చేయడం, తర్వాత సంధ్యావందనాలు పోయినాయి, ఆ తర్వాత ఒకళ్ళ కింద పనిచేసాం, ఆ తర్వాత దొంగలుగా మారాం. ఇట్లా ఇతను అనేక రకాలుగా సంపాదిస్తూ ఈ యొక్క ఉదర పోషణ కోసం అని చెప్పని చేయరాని పాపాలన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో ఒకరోజు దారి దోపిడీ కానీ కాపు కాచుకొని ఒక బ్రాహ్మణుడు పట్టుకున్నట్టు. ఆ బ్రాహ్మణుని చెట్టుకి కట్టేసి అతని దగ్గర ఉన్నటువంటి ధనానంతా కూడా దోచుకున్నాడు. ఇలా ఆ బ్రాహ్మణుని చెట్టుకి కట్టేసి అతని దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నటువంటి ఇతన్ని దూరం నుంచి ఒక వేటగాడు చూశాడు. ఆ వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టుకు కట్టేసి ఉన్నటువంటి బ్రాహ్మణుని, ఈ డబ్బు దోచుకుంటున్నటువంటి బ్రాహ్మణి, వీళ్ళిద్దరినీ చంపేసి తాను ఆ డబ్బు తీసుకున్నాడు. ఇదే సందర్భంలో ఈ మనుషుల యొక్క వాసన పసిగట్టినటువంటి నెత్తురు మరిగినటువంటి పులి ఒకటి అక్కడికి వచ్చింది. ఆ పులి ఈ యొక్క వేటగాడి మీద పడింది. ఆ వేటగాడి మీద పడి అతన్ని చంపింది. ఆ పులి చేతిలో చనిపోతూ వేటగాడు ఏకకాలంలో, అంటే ఆ పులి తనని చంపేటువంటి సందర్భంలోనే తన చేతిలో ఉన్నటువంటి చురకతితో పులిని పొడిచాడు. అలా పులి ఆ వేటగాడు కూడా చనిపోయాడు. ఇలా ఏకకాలంలో ఈ ఇద్దరు బ్రాహ్మలు, ఈ వేటగాడు, పులి, నలుగురు కూడా చనిపోయారు. ఇది అక్కడ దాకా జరిగినటువంటి కథ. దాన్ని అలా ఉండనిస్తే ఇతని భార్య మహా ఇల్లాలని చెప్పుకున్నాం కదా, ఆవిడ పాపం ధర్మం తప్పకుండా సకాలంలో చేయవలసినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ధర్మకర్మాచరణ అంతా చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉన్నదిట. ఇలా ఉండగా ఒకానొక కార్తీక మాసంలో ఒక యతీశ్వరుడు, ఆయన మహాత్ముడైనటువంటి వాడు, అన్నింటి యందు కూడా శ్రీమన్నారాయణుడే ఉన్నాడని చెప్పని నమ్మడమే కాదు, అలా దర్శించి ఆచరించేటువంటి యోగ్యుడైనటువంటి వాడు. ఆయన ఈవిడ ఇంటి ముందుకు వస్తే ఆయనకు భిక్ష పెట్టిందిట. భిక్ష పెడితే ఆయన అన్నాడు, ఈరోజు కార్తీక పౌర్ణమి కనుక నేను మీ ఇంట్లో పురాణ పఠనం చేద్దాం అనుకుంటున్నాను. దానికి నాకు గాను కాస్త దీపారాధనకు కావాల్సినటువంటి ఒత్తులు నువ్వు చేసిస్తావా? నేను వెళ్ళి నూనె తీసుకొచ్చుకుంటాను అన్నట్టు. తప్పకుండా అంది ఈవిడ. అని చెప్పని ఆయన ఎప్పుడైతే ఇంట్లో పురాణ పఠనం చేస్తానని చెప్పాడో వెంటనే ఇల్లంతా కూడా శుద్ధి చేసి ఆవు పేడతో చక్కగా అలికి పత్తి తెచ్చి దాన్ని శుభ్రం చేసి పెద్దమైనటువంటి ఒక 2 ఒత్తులు చేసి ఒక ప్రమిదలో పెట్టి దాంట్లో కాస్త నూనె పోసి ఆ దీపానికి కావాల్సినటువంటి సంభారములన్నీ కూడా సమకూర్చి ఆ యతీశ్వరుడికి ఇచ్చిందట. ఆయన శ్రీమన్నారాయణ ముందు ఆ దీపాన్ని వెలిగించి నారాయణ చక్కగా పూజించి పురాణ పఠనం చేసి తన దారిని తాను వెళ్ళిపోయాట. ఇలా ఆవిడ చేసినటువంటి ఆ కార్తీక పౌర్ణమి నాడు ఇచ్చినటువంటి ఆ దీపదానం వలన లేదా ఆ దీపారాధనకు కావాల్సినటువంటి సంభారములు సమకూర్చడం వలన ఆయన పురాణం చెప్తాడు అని చెప్పని అన్నాడు కదా, అందుకోసం అని చెప్పని ఆవిడ ఏం చేసింది, తాను ఒక్కదాన్ని విందాం అనుకోలేదుట, 10 మందిని పిలుచుకొచ్చింది. వాళ్ళ మా ఇంట్లో పురాణం జరుగుతోంది, పలానా యతీశ్వరుల వారు వచ్చారు, ఆయన పురాణం చెప్తారట, నాతో పాటు మీరు కూడా విందురుగా రండి అని చెప్పి 10 మందిని పిలిచింది. ఇలా 10 మందిని పిలుచుకురావడం వలన
ఆ దీపాన్ని ఇవ్వడం వలన, తాను శ్రద్ధగా పురాణ శ్రవణం చేయడం వలన అనంతమైనటువంటి పుణ్యం ఆ తల్లికి కలిగింది. ఇలా ఆ పురాణ శ్రవణం చేసి ఆవిడ ఆ జీవిత శేషమంతా తర్వాత అనేకమైనటువంటి ధర్మాలు చేసుకుంటూ కూడా గడిపింది. ఈ యతీశ్వరుడు కూడా తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆవిడ జీవితం ముగిసిపోయింది. అంత్యమందు ఆమెను తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చారట. తదా జగ్వుర్ విష్ణుదూతా శంఖచక్రాంబుజ శ్రియ చతుర్భుజారవిందాక్షా పీతాంబరధరా శుభా మనోహరైన దివ్యేన విమానేనార్కవర్చస నానా పుష్పఫలైస్తదత్ అంటూ వాళ్ళని వర్ణిస్తారు. అక్కడ రకరకాలైనటువంటి ఆభరణములు ధరించినటువంటి వారు, శంఖచక్రాదులతో ప్రకాశిస్తున్నటువంటి వారు, మణిమయ కుండములను ధరించినటువంటి వారు, పద్మాల లాంటి నేత్రాలు కలిగినటువంటి వారు, అలానే పీతాంబరాలు ధరించినటువంటి వారు, కోటి సూర్యులాగా ప్రకాశిస్తున్నటువంటి విమానం ఏదైతే ఉందో ఆ విమానంలో ఆమెను ఎక్కించుకొని ఆమెని వైకుంఠానికి తీసుకుపోతూ ఉంటే మార్గ మధ్యలో నరకం కనబడింది ఆవిడకి. ఆ నరకంలో మరో ముగ్గురుతో కలిసి ఉన్నటువంటి తన భర్త ఆవిడ కంటబడ్డాడు. ఎవరైనప్పటికీ కూడా ఈ నరకం దాటి ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలి. ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం అనేది జరగదు. అయితే పుణ్యాత్ములైనటువంటి వారికి నరకం అనేటువంటిది ఎక్కడా కూడా దోషాన్ని కలగజేది, వాళ్ళని ఏం బాధించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఫలానా వారి ఇంటికి వెళ్ళాలి అంటే ఈ ఇల్లు దాటి ఆ ఇంటికి వెళ్ళాలి అంటాం కదా, అట్లా ఈ నరకాన్ని దాటిన తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కానీ ఆ నరకం మీదుగా ఆవిడ వెళ్తున్నప్పుడు ఆ నరకంలో తన భర్త ఇంకో ముగ్గురుతో కలిపి కనబడ్డాడు. కనబడినప్పుడు ఆ విష్ణుదూతలను ఆవిడ అడిగిందిట, ఏమిటి నా భర్త నరకంలో ఎందుకున్నాడు, ఆ భర్త పక్కన ఉన్నటువంటి మిగతా ముగ్గురు ఎవరు, అసలు వీళ్ళ గురించి నాకు చెప్తారా కాస్త అని చెప్పని ఆవిడ ఆశ్చర్యంగా అడిగిందిట. దానికి విష్ణుదూతలు అన్నారట, నిమిషం మాత్రం ఆగి, ఈ నరక రూపంలో ఉన్నటువంటి నీ భర్త ముగ్గురితో పడి ఉండడానికి గల కారణం నేను చెప్తామమ్మా, జాగ్రత్తగా విండు. నీ భర్త కూలీ పని చేసి దొంగతనం చేసి అనేకమైనటువంటి పరువులకు సంబంధించినటువంటి ధనాలను వస్తువులను అపహరించాడు. వేదోక్తమైనటువంటి ఆచారాన్ని అంతా కూడా వదిలివేశాడు. దుర్మార్గమైనటువంటి మార్గంలో చరించాడు. అంతేకాకుండా ఒక బ్రాహ్మణ చెట్టుకి కట్టేసి కొట్టడం కూడా చేశాడు. అందుకని ఇతనికి నరకం కలిగింది. రెండవ బ్రాహ్మడు ఎవరైతే ఉన్నాడో అంటే ఎవరు, ఆ చెట్టుకి కట్టివేయబడినటువంటి బ్రాహ్మడు ఉన్నారుగా, అతని చరిత్ర చెప్తున్నారన్నమాట. ఆ రెండవ బ్రాహ్మడు ఎవరైతే ఉన్నాడో ఇతను మిత్రద్రోహి, ఇతను మహాపాతకుడు. తన బాల్యం నుంచి మిత్రుడైనటువంటి ఒక వాడిని చంపి వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా అపహరించుకొని వస్తున్నప్పుడు నీ భర్త కంటబడ్డాడు. నీ భర్త వాడిని చెట్టు కట్టేసి వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా అపహరించాడు. ఇలా కృతజ్ఞతా దోషం వల్ల అతను కూడా ఈ నరకంలో పడ్డాడు. ఈ బ్రాహ్మణులిద్దరిని చంపినందుకు గాను ఆ వేటగాడిగో నరకంలో పడ్డాడు. ఇంకా ఆ పులిని చూసావు, ఈ పులి పూర్వజన్మలో ద్రవిడ దేశంలో ఉండేటువంటి ఒకానొక బ్రాహ్మడు. ద్రవిడ దేశం అంటే నేటి తమిళనాడు. ఈ తమిళనాడులో ఉండేటువంటి ఒక బ్రాహ్మడు అతను ద్వాదశి నాడు ఏం చేశాట, భక్ష్యాభక్ష విచారణ లేకుండా, అంటే ఏవి తినచ్చు ఏవి తినకూడదు అనేటువంటి విచక్షణ లేకుండా నూనెతో చేసినటువంటి పదార్థాలు తిన్నాడు. తినకూడనటువంటివన్నీ కూడా ఆ రోజు తిన్నాడు. అందుకని అతని నరకంలో పడవేశామని అన్నారు. అంటే దీని అర్థం ఏమిటి, ద్వాదశి నాడు నూనెతో చేసినటువంటి పదార్థాలు తినకూడదు. ద్వాదశ్యాన్ తైలభోక్తాసీత్ భక్ష్యాభక్ష వివర్జిత తేన కర్మ విపాకేన నిరయాలయమాశ్రితం అని చెప్పిన అక్కడ శ్లోకం చెప్తారు. అందుకని అతను నరకంలో పడ్డాడు అని చెప్పాను. మరి ఎలా అండి, మరి ఏదో పప్పు వండుకోవాలి లేదా కూర వండుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా, ఎందుకంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాం, ద్వాదశి నాడు మరి పారణ చేయాలి, ఆ రోజే కదా మరి భగవంతుడికి నివేదన చేసుకుని వండిన పదార్థాలన్నీ మనం ప్రసాదంగా పుచ్చుకోవాల్సింది. మరి ఎట్లా ఈ వంటకాలన్నీ అంటే నేతితో చేసుకోవాలి అని అన్నారు. నూనెతో చేసినటువంటివి ద్వాదశి నాడు తిన్నట్లయితే పాపము కలుగుతుంది కనుక నేతితో చేసినటువంటివి వాడాలి అనేది దీంట్లో ఉండేటువంటి అర్థం. ఎందుకని ఆ తలకి నూనె రాచుకోవడం కానీ ఇట్లాంటివి ఏవి కూడా చేయరాదు అని చెప్పాను. విష్ణుదూతలు చెప్పగానే ఆవిడ విని వీరి యొక్క పాపాలన్నీ కూడా పోయి వీళ్ళు పుణ్యాత్ములు అవ్వడానికి, వీళ్ళు కూడా సద్గతులు పొందడానికి ఏదైనా మార్గం ఉంటే నాకు చెప్పండి అని అడిగింది. ఇది సజ్జనులకు ఉండేటువంటి లక్షణం. బాగా అయింది, వీళ్ళ కర్మాన వీళ్ళు పోతారు అని చెప్పని వదిలేయరండి సజ్జనులైనటువంటి వారు. మనలాంటి వాళ్ళమైతే ఏం చేస్తాం, ఆ రోజు ఎంత చెప్తే మనం విన్నారా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, కానీ అనుభవించని అని చెప్పని అంటాం. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి లక్షణం ఏమిటంటే వాళ్ళు ఎంత దుర్మార్గులైనప్పటికి కూడా ఎదుటివారు ఎలా ఉద్ధరింపబడతారా అనేటువంటి దాని గురించి ఆలోచిస్తారు తప్ప వారిని ఎప్పుడు కూడా దూషణ చేయడం లాంటివి చేయరు. అదే మార్గంలో ఈ తల్లి కూడా అడిగితే వాళ్ళన్నారు, పలదందస్వ పౌరాణ శ్రవణస్య శుభాననే పత్యు కార్తీక మాసస్య తేన ముక్తిర్భవిష్యతి. నువ్వు పురాణ శ్రవణం చేశావు కదా, ఆ పురాణ శ్రవణం ఏదైతే చేసావో దాని యొక్క ఫలితాన్ని నీ భర్తకి దారబోయి, దానివల్ల అతను ఉద్ధరింపబడతాడు. తత్పురాణస్య యద్వర్తిం తత్పాత్రే యస్సమర్పితం మృగలుబ్ధకయోస్సామ్యం ధర్మం దేహివానని.
నీవు పురాణ శ్రవణం చేయడానికన్నా ముందు భగవంతుని అర్చించడానికి కావాల్సినటువంటి దీపాన్ని సమకూర్చి ఇచ్చావు కదా ఆ యతికి. ఆ దీపాన్ని సమకూర్చినప్పుడు అందులో వేసినటువంటి వర్తి పుణ్యం ఏదైతే ఉందో అది ఆ వేటగాడికి, అలానే ఆ పులి రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతనికి కూడా ధారపోయి, దానివల్ల వాళ్ళిద్దరూ కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలుగుతారు. మిత్రస్యాపి దుర్బుద్ధే ద్విజస్య కుటిలాలకే యదాహుతం జనానాంచ పురాణ శ్రవణోత్సుక తత్ఫలం దేహి విప్రస్య కృతజ్ఞస్య శుభేక్షణే తేన ప్రభావేన ముక్తింయాంతి న సంశయ. అందరూ రండి, మా ఇంట్లో ఇవాళ పురాణ కాలక్షేపం జరుగుతోంది, చక్కగా మీరందరూ కూడా విందురు కానీ ముక్తులు అవుదురు కానీ అని చెప్పని 10 మందిని కూడా పోగు వేసావు, చూసావు పురాణం వినటానికి. దానివల్ల నీకు కలిగినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని ఈ కృతజ్ఞుడు మిత్రద్రోహి అయినటువంటి బ్రాహ్మణుడు కనుక నువ్వు దారబోసినట్లయితే అతను కూడా ఉద్ధరింపబడతాడు అని చెప్పగానే, అలానే వాళ్ళందరికీ కూడా తాను చేసినటువంటి ఆ పుణ్యాన్ని వాళ్ళకి సమర్పించగా వాళ్ళు కూడా ఊర్ధ్వలోకాలు చేరారట, నరకం నుంచి విడుదలయ్యారు. దివ్యమైనటువంటి విమానంలో ఆ స్త్రీ 10 మంది చేత కూడా మహాత్ములైనటువంటి వారందరి చేత కూడా కొనియాడబడుతూ ఉండగా ముక్తిని పొందేటువంటి లోకానికి ఆవిడ వెళ్ళింది అని చెప్పని అక్కడ పురాణాన్ని తెలియజేశారు. తస్మాత్ కార్తీక మాసేతు పురాణ శ్రవణం యది కురితే రాజశార్థుల సయాతి హరిమందిరం. అందుకనే ఈ కార్తీక మాసంలో ఎవరైతే పురాణ శ్రవణం చేస్తారో వారందరూ కూడా విష్ణులోకాన్ని పొందుతారు, వైకుంఠాన్ని చేరతారు. కనుక శ్రద్ధగా ఈ మాసం అంతా కూడా కార్తీక పురాణ పఠనం చేయాలి, లేదా ఏదైనా ఒక పురాణ పఠనం చేయవచ్చు. అందుకని పురాణ శ్రవణం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో అనంతమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది అనేటువంటి మాటని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని మనందరం కూడా పుణ్యాత్ములం కనుకనే ఈ కార్తీక మాసంలో చక్కగా ఇది నేను చెప్పడానికి కావచ్చు, ఇది మీరు వినటానికి కావచ్చు, మనకు భగవద్ అనుగ్రహం చేత ఈ యొక్క మంచి కాలం సంప్రాప్తమైంది కనుక దీన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇదం దివ్య ప్రాఖ్యానం శృణోతి శ్రద్ధయాన్విత కర్మత్రయార్జితం పాపం తక్షణాదేవ నశ్యతి. ఈ యొక్క పుణ్యమైనటువంటి కథను ఎవరైతే త్రికరణ శుద్ధిగా వింటారో వారికి త్రికరణములతో చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి వారికి మోక్షం కలుగుతుంది అని అన్నారు. అంటే ఏమిటి? వారికి కూడా విశుద్ధులై, ఓహో ఈ మాసంలో పురాణ శ్రవణం చేస్తే ఇంత మంచి ఫలితం కలుగుతుంది కనుక మనం కూడా పురాణ శ్రవణం చేద్దాం అనేటువంటి ఇచ్చ కలిగినటువంటి వారై వాళ్ళు కూడా చక్కగా పురాణ శ్రవణం చేస్తారు, తద్వారా తరిస్తారు అనేది ఇందులో ఉండేటువంటి అంతరార్థం. అటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం కనుక ఈ యొక్క కార్తీక మాసాన్ని వృధా పోనించుకోకుండా చక్కగా పురాణ శ్రవణం చేద్దాం, తరిద్దాం. రేపటి 12వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.